ప్రగతి భవన్లో తెలంగాణ ప్రభుత్వం కట్టినటువంటి ప్రగతి భవన్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. హైదరాబాద్లోనే ఈ సమావేశానికి అనువైనటువంటి ప్లేస్ ప్రగతి భవనే అని గుర్తించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ డే సమావేశం ఉంటే సెక్రటరియట్లో పెడితే మళ్ళీ ఓసారి కమాండ్ కంట్రోల్లో పెట్టినట్లయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా అర్థమవుతుంది. అదే తరహాలో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అంతే. చిన్న చిన్న తప్పిదాలు జరుగుతుంటాయి. ఈ మధ్యకాలంలో కూడా చాలా బ్రిడ్జిలు పడిపోతున్నాయి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. ఒక బ్రిడ్జి పడిపోయినంత మాత్రాన టోటల్ వ్యవస్థని ఆ ప్రభుత్వమే తప్పు చేసింది అనడానికి వీల్లేదు. ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇస్తుంది, కాంట్రాక్టర్లో వివిధ రకాల లోపాల వల్ల జరుగుతుండొచ్చు అక్కడక్కడ. కానీ ప్రతిదీ కూడా తెలంగాణ ప్రయోజనాల గురించే పనిచేసింది. అందుకే ఈరోజు వరి సాగులో కూడా దేశంలోనే మొదటి స్థానం లభించింది అంటే తెలంగాణ ప్రభుత్వ పనితీరుకే అది నిదర్శనం. అనేక అంశాల్లో చెప్పుకుంటూ పోతే రాజకీయ పరంగా విమర్శ చేస్తుండొచ్చు, కానీ వాళ్ళ ఆత్మ కూడా తెలుసు. ఒకనాడు పంజాబ్ నుంచి బియ్యం తీసుకొచ్చుకునే వాళ్ళం, కేరళ నుంచి బియ్యం వచ్చేటి. కానీ ఇదే తెలంగాణ నుంచి పంజాబ్, కేరళకు మా మహబూబ్నగర్ నుంచే వ్యాగన్లు పోయినటువంటి పరిస్థితి మేము చూసినాం. బతకడానికి వలస పోయేవాళ్ళు మా మహబూబ్నగర్ నుంచి, పాలమూరు జిల్లా ప్రజలంటే ఫేమస్. కానీ అదే పాలమూరుకి బతకడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అలా బతుకుతున్న మాట వాస్తవం కాదా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, ఏది ఏమైనా సుదీర్ఘ పోరాటాల తర్వాత సాధించిన తెలంగాణలో మరి ఉమ్మడి రాజధాని అయిపోయిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, మరి దానికి అంతకుముందు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 6 పాయింట్ ఫార్ములా మీటింగ్ కావచ్చు, పెద్ద మనసులో ఒప్పందం కావచ్చు, ములికి రూల్స్, ఏది కూడా సమస్యలు పరిష్కారం కాలే, జటిలమైనవి తప్ప పరిష్కారం కాలే. కానీ ఈరోజు ఇద్దరు కూడా, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ప్రధానమైనటువంటి వ్యక్తి. ఈరోజు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే దానికి మూలస్తంభం చంద్రబాబు నాయుడు గారే. మరి యూపీఏ ప్రభుత్వంలో కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమైన వ్యక్తి. కనుక దయచేసి బయట చాలా అపోహలు ఉన్నాయి, కానీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ కవచంలాగా ఉండి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.